మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు దిగుతున్నారా? ఆయన ప్రస్తుతం డిఫెన్స్ లో పడ్డారా? తన అరెస్టు ఉంటుందని అనుమానిస్తున్నారా? అందుకే ఇప్పుడు ఉన్న ఫలంగా మీడియా ముందుకొచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఓటమి ఎదుర్కోవడంతో కనిపించకుండా మానేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండేవారు. అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా మీడియా ముందుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో బలమైన నేతలుగా ఉన్న వేం ప్రభాకర్ రెడ్డి, బీద రవిచంద్రలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పటి విషయాలను బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అనిల్ కుమార్ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా ఆ పార్టీకి పెట్టని కోటగా మారింది. 2014-19 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ విజయం సాధించింది. అప్పట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి బడా నేతగా ఉండేవారు. అనిల్ కుమార్ యాదవ్ సైతం యాక్టివ్గా ఉండేవారు. అంతా కలిసి పనిచేసేవారు. ఆది నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ వ్యాపారంలో ఉండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం పెద్ద ఎత్తున మైనింగ్ చేశారు. అయితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పాత విషయాలు తవ్వుతున్నారు. తన జోలికొస్తే పాత విషయాలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన వ్యవహారాలను బయటపెడతానని హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తోంది. గత 10 నెలలుగా వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా యాక్టివ్గా లేరు. జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏ నియోజకవర్గ బాధ్యతలు కేటాయించలేదు. అటు నరసరావుపేట పార్లమెంటు స్థానం వైపు అస్సలు చూడడం లేదు. నెల్లూరు సిటీ బాధ్యతలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో అనిల్ కుమార్ యాదవ్కు స్థానం అంటూ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు కూటమి నేతలపై వరుస విమర్శలు చేస్తున్నారు. ఆయనపై సెటైర్లు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్లే ఆయన మీడియా ముందుకొచ్చి కూటమి నేతలపై విమర్శలు చేస్తున్నారనేది నెల్లూరు రాజకీయాల్లో వినిపిస్తోన్నమాట. నెల్లూరులో సైదాపురం, సిద్ధి వినాయక మైనింగ్ సైట్ల గురించి అనిల్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ రెండు టీడీపీ కీలక నేతలకు సంబంధించినవి. ఓ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అనిల్ కుమార్ ఆరోపణలు చేస్తే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే ఛాన్సే లేదు. ఈ విషయం తెలిసి కూడా అనిల్ వాటిపై ఆరోపణలు చేయడం వెనుక వ్యూహం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన ఆత్మరక్షణకు టీడీపీ నేతలను టార్గెట్ చేయడం ఒక్కటే మార్గంగా అనిల్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టార్గెట్ చేసిన విధంగానే తనపై చేస్తారన్న అనుమానంతోనే అనిల్ ఇటువంటి విమర్శలకు దిగుతున్నారన్నది నెల్లూరు రాజకీయాల్లో వినిపిస్తోన్నమాట. అయితే అనిల్ను టీడీపీ కూటమి నేతలు లైట్ తీసుకుంటున్నారు.